హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. రీసెంట్గా మనకి ఇన్సూరెన్స్ రిలేటెడ్ జాబ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అండ్ ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అండ్ విత్ ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా చూసుకున్నట్టయితే దీని యొక్క వర్క్ ఎన్వైర్న్మెంట్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శాలరీ కావచ్చు, దాని తర్వాత ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ బెనిఫిట్స్గా చెప్పొచ్చు ఈ నోటిఫికేషన్లో. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళు నోటిఫికేషన్లో మెయిన్గా మనకి మెన్షన్ చేసిన హైలైట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో, సో దాని నుంచి ఏఓ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ మనకి వేకెన్సీస్ ఈ పోస్ట్కి సంబంధించి 250 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరు అప్లై చేసుకోవచ్చు? సో మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అన్నారు, అంటే మీకు బీటెక్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది మీ దగ్గర ఉండాలన్నమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఏజ్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మనకి 2023 డిసెంబర్ 31 నాటికి వీళ్ళు ఒక ఏజ్ని డిక్లేర్ చేశారు, అంటే 21 to 30 ఇయర్స్ లోపు ఉండాలన్నమాట. సో ఆ డేట్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ ఏజ్. 21 కన్నా తక్కువ ఉండకూడదు, 30 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకా కేటగిరీ వైజ్ వాళ్ళు ఎట్లా మెన్షన్ చేశారు ఏజ్ని అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ని చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి ఇంపార్టెంట్ డేట్స్. సో ఎగ్జామ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి కావచ్చు, ఒకసారి చూడండి. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ ఎగ్జామ్ మీరు రాయాలంటే ఫస్ట్ మీరు ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డేట్ వచ్చేటప్పటికి 8th జాన్, అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఎండింగ్ ఎప్పుడు అంటే ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి 23rd జాన్ ఎండింగ్ అదే రోజున. సో డేట్ ఆఫ్ పేమెంట్ కూడా మనకి 23rd జాన్తో ఎండ్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ వరకు ఉంటే మేబీ మీకు సైట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం రావచ్చు, నెట్కి సంబంధించి ప్రాబ్లం రావచ్చు. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏజ్, క్వాలిఫికేషన్ అన్నీ కనుక మీకు ఇక్కడ సూటబుల్గా ఉంటే త్వరగా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కాల్ లెటర్, హాల్ టికెట్ అనొచ్చు లేదా కాల్ లెటర్ అనొచ్చు, ఆన్లైన్ టెస్ట్కి సంబంధించి. సో వాళ్ళు ఒక డేట్ని మెన్షన్ చేస్తారు ఆన్లైన్ టెస్ట్ది, దానికి ఎగ్జాక్ట్గా 10 days ముందరే మీకు హాల్ టికెట్ లేదా ఆ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ సెలెక్షన్ ప్రొసీజర్. సో ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ లైక్ ఎల్ఐసి కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, సేమ్ అలాంటి ఇంచుమించు అప్రాక్సిమేట్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. అండ్ కాకపోతే కొన్ని మనకి బ్యాంక్ పీఓ కావచ్చు, బ్యాంక్ క్లర్క్ కావచ్చు, ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలా ఉంటుంది. పీఓకి అయితే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది కొన్ని బ్యాంక్స్ ఎగ్జామ్స్లో. అయితే ఇక్కడికి చూసుకున్నట్టయితే ఈ ఇన్సూరెన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి, సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ అనమాట. అందులో కనుక క్వాలిఫై అయితే ఫైనల్గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఇదే మనకి ప్రొసీజర్ అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ కదా, ఈ ఎగ్జామ్ని ఆన్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తారు. 2 hours ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓవరాల్గా మీకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటాయి. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్కి ఉన్నట్టుగానే రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ లిటరసీ. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కూడా ఇక్కడ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తామనేది ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మనకి వెయిటేజ్ ఎక్కడ ఉందో చూడండి. రీజనింగ్కి 50, యాప్టిట్యూడ్కి 50 అనేది ఉంది. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 40, జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీకి 20 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే జనరల్ అవేర్నెస్లో ఇక్కడ చూసారా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు దట్ ఫినాన్షియల్ సెక్టార్, అంటే ఫినాన్షియల్ సెక్టార్కి సంబంధించి ఆ బేసిక్స్ మీద, బేసిక్ ప్రిన్సిపల్స్ మీద, ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్గా వాళ్ళు మెన్షన్ చేశారు. మేబీ ఆ 40 క్వశ్చన్స్లో ఎక్కువ ప్రయారిటీ దీనికి కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది జనరల్ అవేర్నెస్లో. సో దాన్ని కవర్ చేసుకుంటూ మీరు ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ మీరు బ్యాంకింగ్కి, ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవుతారో సేమ్ అలాగే ఇక్కడ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కొంచెం జనరల్ అవేర్నెస్లో ఫినాన్షియల్ సెక్టార్ వీళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి ఆ అప్డేట్స్, కాన్సెప్ట్స్ చూసుకుంటే బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకునేటప్పటికి ఎగ్జామ్ డేట్ అనేది ఫిబ్రవరిలో ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. ఎగ్జామ్ డేట్ని కూడా వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన ఎగ్జాక్ట్గా 10 daysకి ముందరే ఆ కాల్ లెటర్ అనే దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్టయితే శాలరీ. సో శాలరీ వచ్చేటప్పటికి నోటిఫికేషన్లో వీళ్ళు మెన్షన్ చేసిన దాని ద్వారా మొత్తం కంప్లీట్గా చూసుకుంటే ఓవరాల్గా పే 37,000 వరకు ఉందన్నమాట.
సో దాని తర్వాత ఇందులో మనకి ఇన్నర్ డిపార్ట్మెంటల్ ప్రమోషన్స్ కావచ్చు అండ్ ఇంకా మనకి డిఫరెంట్గా ఈ జాబ్ రోల్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఏమంటారు దీంట్లో ప్రమోషన్ బేస్డ్గా ఎదిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ చాలా వరకు కొన్ని జాబ్స్లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్స్లో కొన్ని సెక్టార్స్లో కొన్ని ఫీల్డ్స్లో ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. కానీ ఈ వీళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో యునైటెడ్ ఇండియా, సో దీంట్లో వన్స్ మీరు ప్లేస్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా తక్కువగా జరుగుతాయంట అండ్ వెంటనే ఫ్రీక్వెంట్గా కూడా జరగవు. అండ్ వర్క్ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రెషరైజ్డ్ వర్క్ అయితే కంపేర్ టు దట్ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అంత ఎక్కువగా ఉండదు అని కూడా ప్రీవియస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో లేదా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా జనరల్గా ఆ డేటాని ఇవ్వడం జరుగుతుంది. సో మీకు వర్క్ ప్రెషర్ అనేది కొంచెం తక్కువ, ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ శాలరీ మనకి బేసిక్గా 37,000 నుంచి స్టార్ట్ అవుతుంది మెట్రో సిటీస్లో అయితే. అండ్ నార్మల్గా మిగతా సిటీస్లోకి వచ్చేటప్పటికి కొంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ దీంట్లో యాడ్ ఆన్ అడ్వాంటేజెస్గా చెప్పొచ్చు. ఒకసారి మీరు ఇందులోకి గెట్ ఇన్ అయిన తర్వాత ఇంకా మీకు లైఫ్లో ఏదైనా డిఫరెంట్ గోల్స్ ఉన్నా లేదా స్పెసిఫిక్ రోల్ని అప్రోచ్ అవ్వాలనుకున్నా ఫినాన్షియల్గా లైఫ్ సెక్యూరిటీగా కూడా ఈ జాబ్ అనేది మీకు ఒక ప్రొటెక్షన్లా యూజ్ అవుతుంది. అండ్ మిస్ చేసుకోవద్దు. మీకు గనక క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ గనక ఉండుండైతే అండ్ ఆల్మోస్ట్ మీరు దీన్ని అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. Jan 23 కన్నా ముందరే దీన్ని అప్లై చేయండి. అండ్ ఇది ఈ వీడియోకి సంబంధించి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.